అక్కడ సిగ్నల్ లేదు కదా? లేదు సార్, పార్టీ మీటింగ్ అయ్యేదాకా ఎవరూ రీచ్ అవ్వలేరు. వీఆర్ సేఫ్. ఐ థింక్ ఐ లాస్ట్ హర్ అలీ. ఆ అమ్మాయి నన్ను ఎప్పటికీ క్షమించదు. సార్, మిమ్మల్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరూ కూడా మిమ్మల్ని వదులుకోరు సార్. 9 o'clock మున్సంతో మీటింగ్ కదా సార్? దాని తర్వాత 10కి పార్టీ మీటింగ్, అంతే? ఎగ్జాక్ట్లీ సార్. అంత ఓకేనా? ఓకే సార్. ఓకే. సార్, మునుస్వామి గారు. హలో సార్. అల్లుడు గారు. అదేనండి సీఎం గారు. కూర్చోండి. సార్, ఒక్క విషయం. నేనుండగా మీ పార్టీని మిమ్మల్ని ఎవ్వరేం చేయలేరు. పెట్టుకోనండి మీటింగులు, చూద్దాం. వాళ్ళు మీకేం ఆఫర్ చేశారు సార్? వదిలేయండి, అది మన సంబంధం కలవక మునుపు. డిప్యూటీ సీఎంని సీఎం అని చేయటం, 1,00,000 కోట్లలో 10,000 కోట్లు ఇవ్వటం, 2 క్యాబినెట్లు, ఏవేవో చెప్పారు. కానీ ఒక్క విషయం చెప్పండి. మా పార్టీలో బుచ్చిరామయ్య కొడుకు మీద ఉన్న మర్డర్ కేసు, రేప్ కేసు ఫ్రీ చేయాలి. ఏమిటి ఆలోచిస్తున్నారు? అతను మా పార్టీలో ముఖ్యమైన వ్యక్తి. అతను లేకపోతే మా పార్టీయే లేదు. డబ్బుతో ఏమైనా అవుద్దండి? డబ్బు గురించి ప్రాబ్లమే లేదు. ఎందుకంటే అతను మనం రిలీజ్ చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, కొంపలు అంటుకుపోతాయి. ఒక్క నిమిషం సార్. ఓకే సార్, ఒప్పుకోండి సార్, మనకు టైం లేదు. ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన కిరాతకుణ్ణి నేను ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళు పేదోళ్ళు శర్మ గారు, కొండల్లో అడవుల్లో తిరిగేవాళ్ళు. కొంచెం దయ చూపుడంటే మాటిచ్చాను. సార్, ఇంతకాలం మనం పడ్డ శ్రమ, 1,00,000 కోట్ల ప్రజాధనం పందికొక్కులు పాలైపోతుంది సార్. మనకు ఛాయిస్ లేదు. సార్, ఓకే చేసేయండి సార్. ఇంకేం ఆలోచించకండి సార్. శర్మ గారు, ఈ రోజు తర్వాత జన్మలో నన్ను నేను క్షమించుకోలేను. ఇలాంటి సీఎం నేను ఇప్పటి వరకు ఎప్పుడు ఎక్కడా చూడలేదు. మీరు చూసారా? శాసనసభలో మన ఎమ్మెల్యేలు తిడతాడు. సభా మర్యాద ఇవ్వడండి. పైగా మన ఎమ్మెల్యేలకి వాళ్ళ బంధువులందరికీ ఐటీ నోటీసులు. ఒక స్కీమ్ లేదు, ఒక పాలసీ లేదు, ఒక శంకుస్థాపన లేదు, ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ లేదు. ఈ సంవత్సరం నుంచి ఈయన పీకిన ఘనకార్యం ఏంటయ్యా అంటే, ఎప్పుడు చూడు డబ్బు పిచ్చి పట్టిన దెయ్యంలాగా 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు ఇంతే. సీఎం కలెక్షన్ ఏజెంటా అన్న లెవెల్కి దిగజారిపోయాడు. ఛీ, ఇలాంటి సీఎం అవసరం మన రాష్ట్రానికి? పాలిటిక్స్ అంటే ఏంటో అర్థమైందా? ఇదో గేమ్ రా, నిత్యంలే కాదు, కాటేసే పాములు కూడా ఉంటాయి. అప్పుడే అమెరికా వెళ్ళిపోయింటే నీకు టెన్షన్ ఉండేది కాదు. అనవసరంగా దిగావు. ఇప్పుడు నీ అంతు చూడకుండా వదలరు. పాలిటిక్స్లో డబ్బుతో కొనొచ్చు, కులంతో కొనొచ్చు, బంధుత్వంతో కొనొచ్చు. ఇప్పటివరకు డబ్బుతో కొన్నా, ఇప్పుడేమో బంధుత్వంతో కొండం మాత్రం కామనే. వాడిని టైం వేస్ట్ చేసుకోకుండా పాయింట్కి రమ్మనండి. మన రాష్ట్రానికి నెక్స్ట్ సీఎంగా డిప్యూటీ గారిని ప్రపోజ్ చేస్తున్నాను. హలో పెద్దాయనా, నేను మున్సవాన్ని మాట్లాడుతున్నాను. నా సపోర్ట్ మీకు కావాలంటే మీకు ఒక విషయం అర్థం కావట్లేదు మునిస్వామి గారు. వాడు మీ కూతునే కాదు మిమ్మల్ని కూడా కలిపి మోసం చేస్తున్నాడు. ఈ సంగతి మీ అమ్మాయితో చెప్పిస్తాను. ఆవిడ ఫోన్ నెంబర్ ఇవ్వండి. అందరూ నీలాగా ఉంటారు ధనంజయ్ గారు. మీకేం కావాలి సార్? మొత్తం సెటిల్ చేసుకున్నాం కదా, ఇంకా ఏంటి మీ ప్రాబ్లం? 10 కాకపోతే ఇంకో 20,000 కోట్లు తీసుకోండి, ఇంకో 3 పోర్ట్ఫోలియోలు ఎక్స్ట్రా తీసుకోండి. ఆ అర్జున్ గారు మాత్రం సీఎం అవడానికి వీల్లేదు. కాస్త కుక్కని తీసుకొచ్చి పెట్టి నాకు ప్రాబ్లం లేదు. ఏంటో నువ్వు మాట్లాడేది? మాధవ్ గారు మీరేం చెప్పండి. ఇవన్నీ ఎందుకండి? నా సపోర్ట్ మీకు కావాలంటే నా అల్లుడు అర్జున్ సీఎం చేయండి. అల్లుడు అల్లుడు అని ఎంతగా రెచ్చిపోతావు? నీకే ఒక దిక్కు లేదు.
వాడికి ఒక అల్లుడని వాడికి సపోర్టు. మేము విసిరే బిస్కెట్లు తినే కుక్కవరా నువ్వు. పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. మర్యాద. ఏంట్రా నీకు మర్యాద? ఏమయ్యా మునుస్వామి మనకు సపోర్ట్ విడ్రా చేసుకుంటే మనం ఎలక్షన్కి వెళ్ళాలి. మనకు ఆ దమ్ముందా? ఇంత లేట్ అయిందేంటి? యూ డిడ్ంట్ ఈవెన్ కాల్. ఐ గాట్ సో బోర్డ్. కాల్ చేద్దామంటే సిగ్నల్ కూడా లేదు. ఏ ఏమైనా ప్రాబ్లమా? ఏ సిగ్నల్. అర్చన డోంట్ పికప్. హలో హలో అర్చన గారు, నేను ధనంజయ్ మాట్లాడుతున్నాను. అర్చన అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు, అన్నీ అబద్ధాలే కదా. మొత్తం అంతా అబద్ధమే కదా. అర్చన నేను నిన్ను ప్రేమించడం మాత్రం అబద్ధం కాదు అర్చన. పాలిటీషియన్స్ ని నమ్మద్దు నమ్మద్దు అని పాపం బ్రతికున్న నాళ్ళు చెప్పింది మా అమ్మ. ఇప్పుడు ఏడుస్తూ ఉంటుంది పైన. ఇంత నటన అవసరమా? ఒక మామూలు అమ్మాయిని గొప్ప సీఎంవి ఇంత ప్లాన్ వేసి ఇన్ని ఇబ్బందులు పడి మోసం చేయడం అవసరమా? ఒక మాట చెప్పుంటే నేనే నిన్ను సపోర్ట్ చేసేదాన్ని కదా. అర్చన 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 నా మాటను. నేను పోరాడుతున్నాను. ఐఎమ్ ఫైటింగ్. ప్రజల సొమ్ము ప్రజల కోసం ఖర్చు పెట్టాలని ఒక చిన్న ఆశయంతో పోరాడుతున్నాను. చట్టాలు, న్యాయాలు, న్యాయస్థానాలు, అర్చన పాలిటీషియన్స్ అందరూ వ్యతిరేకిస్తున్నా పోరాడుతున్నాను. ఈ పోరాటంలో నాకు, నేను, మంచి చెడు, ప్రేమ ఇవన్నీ మర్చిపోతున్నాను. నిన్ను మోసం చేశాను నువ్వు అనుకుంటున్నావు, కానీ నన్ను నేను మోసం చేసుకుంటున్నాను అన్న మాట మాత్రం నిజం. నేనేం చేయలేను. నేను రిస్క్ తీసుకోలేను. ప్రజల డబ్బు విషయంలో నేను రిస్క్ చేయలేను. ఐఎమ్ సారీ. ప్రతి నీతి మాలిన రాజకీయ నాయకుడు చెప్పేవావే. పదవి కోసమో, ఆస్తుల కోసమో, కుటుంబం కోసమో ఏదో ఒకటి చెప్పే గట్టి కరుస్తాడు. ప్లీజ్ వెళ్ళిపో అర్జున్. అర్చన భయపడుకో, నేనెవరికి ఈ సంగతి చెప్పలే. ప్లీజ్ వెళ్ళిపో. హలో సార్. ఎవరమ్మా? నేను రాము, ఎమ్మెల్యే బుచ్చిరామయ్య గారి వాళ్ళ అబ్బాయిని. మీరు రమ్మన్నారని. ఫ్రాంక్గా నాకు ఒకటి చెప్పు, కాన్ఫిడెన్షియల్. నువ్వు ఆ మర్డర్ చేసావా? తాగున్నాం సార్, మూడ్లో ఉన్నాం, మంచి అమ్మాయి కనిపించింది. వి జస్ట్ హ్యాడ్ ఫన్ అంతే. మర్డర్ చాలా గోలబెట్టింది సార్. బాగా కొవ్వు పట్టిన అమ్మాయి. ఎంత చెప్పినా ఊరుకోలేదు, డబ్బులు ఇస్తామని ఊరుకోలేదు. ఓకే, సీ యూ సార్, ఉంటాను. ఒక రిక్వెస్ట్ సార్, డాడీ చిన్న పార్టీ ఇస్తున్నారు, సెలబ్రేట్ చేసుకుంటున్నాం, మీరు కంపల్సరీ రావాలి. రాము, మీ నాన్న ఎమ్మెల్యే కాకపోయి ఉంటే, లేదా నిన్ను హెల్ప్ చేయకపోతే నీకే శిక్ష పడేదో తెలుసా? ఎందుకు చేయరు సార్, మనం ఒకటే కదా. మీకు మేము, మాకు మీరు. ఏమన్నా రిగ్రెట్? ఇలా అయిపోయిందని చిన్న బాధ ఏమీ లేదా? ఎందుకు ఉండాలి సార్? పబ్లిక్ మెమరీలో 2 డేసే ఉంటుంది.
మర్చిపోతారు. దిల్ ఫైండ్ న్యూ కేస్. నీ లైఫ్ గురించి కాదు, ఆ అమ్మాయి లైఫ్ గురించి. ఏముంది సార్, స్మాల్ ఫిష్ బట్ బ్యూటిఫుల్ ఫిష్. రాము ఒకసారి ఇట్రా. ఇడియట్. మీ నాన్న ఎమ్మెల్యే కాబట్టి శిక్ష తప్పించుకున్నాం. ఇదన్నా గుర్తుపెట్టుకో. పో అవుట్. అమ్మా, ఏంట్రా దా. ఏమైంది? అమ్మా, ఏంట్రా? అమ్మా, ఇవాళ నా పదవి కాపాడుకోవడం కోసం ఒక ఆడపిల్లకు అన్యాయం చేసిన కిరాతకుడిని వదిలేశానమ్మా. నాకు చాయిస్ లేదమ్మా. ఒక ఆడపిల్లకి అన్యాయం చేసావా? అన్యాయం చేసిన వాడిని వదిలేశానమ్మా. అన్యాయం చేసిన వాడిని వదిలేశానంటే పర్వాలేదేమో అనిపిస్తుందిరా. అదే ఒక ఆడపిల్లకి అన్యాయం చేశాననుకుంటే బాధగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. బాధపడాలో పర్వాలేదనుకోవాలో నువ్వే ఆలోచించుకో. నాకు చాయిస్ లేదమ్మా. మీ నాన్న కూడా అదే అనేవారా? అమ్మా, అలా కాదమ్మా. అలానే ఇవాళ రేప్ కేస్, రేపు మర్డర్ కేస్, ఎల్లుండి ఫ్యాక్టరీ లైసెన్స్, ఆ మర్నాడు ల్యాండ్. ఇలా ప్రతి దాంట్లో నీకు చాయిస్ ఉండదురా. అర్జున్, పడుకోరా, రేపు మాట్లాడుకుందాం. కొంచెం రిలాక్స్ అవ్వు. వెళ్ళు. అర్జున్, నువ్వు లీడర్ అవ్వాలనుకున్నానే కానీ పాలిటీషియన్ కాదురా. అమ్మా, మీ అమ్మగారిని చూడటానికి చాలా వాళ్ళ నుంచి చాలా మంది వచ్చారు సార్. మీరు ఒక్కసారి కనిపిస్తే సార్, మీరు ఒక్కసారి కనిపిస్తే మంది సార్, అందరూ ఆడవాళ్లే, నిరుపేదలు, నిస్సహాయులు. వాళ్ళందరినీ ఆదుకొని ఆశ్రయం ఇచ్చారు సార్ మీ అమ్మగారు. ఆవిడొక దేవత సార్. 1,00,000 మంది ఆడవాళ్ళకు శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై ప్రాణినదీ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా. ప్రాణినదీ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా. ప్రజలు చచ్చిపోతున్నారా? విసిగిపోయారు ఈ నాయకులతో. ఒక చిన్న ఊపిరా. నువ్వు లీడర్ అవ్వాలనుకున్నానే కానీ పాలిటీషియన్ కాదురా.